అందరికి వాయిస్ వినిపిస్తుంది కదండి క్లియర్ గా? సో యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ కళ్ళేపల్లి. నేను ప్రస్తుతం మాటలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం ఏంటంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భారత ప్రభుత్వం వారు 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డేని 2023 ఆగస్టు 15 వరకు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మనం జర్మనీలోని మ్యూనిక్ మహానగరం నుంచి డిజిటల్ గా మన తెలుగు వారందరం కలిసి మాటా తరపు నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ రోజు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సో మన తెలుగు అసోసియేషన్ వారి విన్నపాన్ని మన్నించి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా తరపు నుంచి అలాగే పార్టిసిపేట్స్ అందరి తరపు నుంచి మీకు మా తరపు నుంచి ధన్యవాదాలు సార్. సో సార్ మీ గురించి మా తెలుగు అసోసియేషన్ తరపున కొన్ని మాటల్లో సార్. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన చేసే ప్రతి పని ఎంతో నీతి, నిజాయితీ, నిబద్ధత మరియు అంకిత భావంతో చేస్తారు. అందువల్లనే ఆయన పదవిని ఇంటి పేరుగా మారింది. ఆ పేరుతోనే ఆయన చాలా మందికి సుపరిచితం. ఆయన యువతరానికి ముఖ్యంగా సివిల్ ప్రిపేర్ అయ్యే వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే జేడీ గారు మంచి వక్త. ఆయన మోటివేషనల్ స్పీకర్ గా చాలా మంది అంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. జేడీ గారు అలాగే జేడీ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, ఉమెన్ ఎంపవర్మెంట్, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ తరపున అందిస్తున్నారు. సో ఈరోజు జేడీ గారు మనకి ఈ 75 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే అలాగే మన దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐస్ కీలక పాత్ర గురించి ఆయన మాటల్లో మనం విందాం. సార్ ప్లీజ్. ఎస్ సార్, ష్యూర్ సార్. కార్యక్రమానికి విచ్చేసిన మ్యూనిక్ నగరంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజుల క్రితం వెంకట్ గారు మరియు శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటాం, దాంట్లో మీరు మాట్లాడగలరా అంటే, ప్రజలను కలవడం, ప్రజలతో మాట్లాడడం, వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం ఇది సర్వసాధారణంగా నేను చాలా ఆనందపడే విషయం అది. ఎందుకంటే మనం అనేక ఆలోచనలు, అనేక విషయాలు మనం మీ ద్వారా నేర్చుకోవచ్చు. ఆ విధంగా వీలైనన్ని మీటింగ్లోనూ వీలైనంత మందితో మాట్లాడే సాహసం నేను చేస్తుంటాను. అదే సాహసం ఈ రోజు కూడా నేను చేయబోతున్నాను. మ్యూనిక్ నగరంతో నాకు కొద్దిగా చిన్న సంబంధం ఉంది, దాని గురించి మీకు ఒకసారి చెప్పాలి. నేను సిబిఐలో పనిచేస్తున్నప్పుడు ఒక కేసు సందర్భంగా రోమ్కి రావడం జరిగింది. రోమ్ లో ఆల్మోస్ట్ నేను ఒక 10-12 రోజులు ఉన్నాను. అక్కడ ఒక కేసులో ఒక నిందితుడు ఆ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అతన్ని భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నంలో అక్కడ కోర్టులో వాదించడానికి నేను మా లీగల్ ఆఫీసరు మేమిద్దరు రావడం జరిగింది. అది అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మేము వయా మ్యూనిక్ వెళ్ళాలి, అక్కడ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి అని చెప్పారు. కాబట్టి అక్కడికి వచ్చాక యాక్చువల్ గా ఆ ప్రాంతంలో మేము వచ్చిన ఫ్లైట్ కన్నా చాలా చిన్న ఫ్లైట్ అక్కడి నుంచి అరేంజ్ చేయడం జరిగింది. దాంతో కొంతమంది ప్యాసింజర్స్ ని వాళ్ళు ఈ చిన్న ఫ్లైట్ లో మేము అకామిడేట్ చేయలేము ఢిల్లీకి, కాబట్టి ఒక 10 మందిని వారు నెక్స్ట్ డే ఫ్లైట్ లో రావడానికి సూచించారు. అందువల్ల నేను మ్యూనిక్ ఎయిర్పోర్ట్ లో ఆ రోజు ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత వారే మాకు కలిగిన ఇన్కన్వీనియన్స్ కోసం మమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్లో ఉంచడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు కూడా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మరుసటి రోజు మార్నింగ్ అక్కడి నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్ కు డ్రాప్ చేయడం, దానితో పాటు ఒక కాంపెన్సేషన్ గా మాకు కలిగిన ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దానికి కాంపెన్సేషన్ గా ఒక 600 యూరోలు కూడా వాళ్ళు ఒక కార్డు ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఒక చిన్న సంఘటన నన్ను ఎంతో ఇది కలుగజేసింది. సర్వసాధారణంగా ఎక్కడైనా ఒక ఈ విధమైన డిస్కంఫర్ట్ కలిగితే జనరల్ గా ఎవరు పట్టించుకోరు కదా. మీరు ఇక్కడే ఎయిర్పోర్ట్ లో ఉండండి, లేకుంటే ఒక చిన్న కూపన్ ఇస్తారు, ఆ కూపన్ తీసుకొని అక్కడే ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక రెస్టారెంట్ లో కానీ ఎక్కడో మీరు ఫోన్ చేసి ఇక్కడే ఉండండి అని చెప్తారు. కానీ దానివల్ల ఏంటంటే ఆ దేశం యొక్క కల్చర్ ఏంటి, ఆ దేశంలో ఏ విధంగా వాళ్ళ బాధ్యతను తీసుకుంటారు అనే అనుభవాన్ని నేను అక్కడ చూడడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం చిన్న చిన్న జెస్చర్స్ అనుకుంటాం, కానీ ఆ చిన్న జెస్చర్స్ అన్ని కూడా ఆ దేశం యొక్క కల్చర్, ఆ దేశం యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసే ఒక
అనుభవం మనకు దాని ద్వారా కలిగింది. అప్పటి నుంచి ఎప్పుడైనా మళ్ళా ఆ దేశానికి ఒకసారి వెళ్ళాలి అని అనిపించింది. ఎందుకంటే సాయంత్రం ఒక 2 గంటలు ఆ ఊర్లో తిరిగాను. తర్వాత మళ్ళా హోటల్ కి వెళ్ళిపోయి నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు వెంకట్ గారు, శ్రీనివాస్ గారు మ్యూనిక్ అనగానే ఇమీడియట్లీ నా మనసులో అదే ఇంప్రెషన్, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఆ దేశం పట్ల ఉన్న భావనలు ఉన్నాయో ఆ భావన వెంటనే మన ముందు ప్రత్యక్షం అవుతుంది. అందుకనే ఒకసారి మలేషియా కౌలాలంపూర్ కూడా పని మీద వెళ్ళినప్పుడు ఒకసారి మేము మా హోటల్ అడ్రస్ సరిగా ఇవ్వలేదు ఆటో డ్రైవర్ కి, సారీ టాక్సీ డ్రైవర్ కి. అతను కొద్దిగా తిప్పి ఫైనల్ గా మమ్మల్ని ఒక చోటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ టాక్సీ మీటర్ చూస్తే దానికన్నా ఒక $3 తక్కువ ఇవ్వమన్నాడు. మేము అడిగాము ఈ డాలర్స్ ఇంత అయింది కదా అంటే, యాక్చువల్ గా మీరు ఇచ్చిన అడ్రస్ నేను యాక్చువల్ గా షార్ట్ కట్ లో తీసుకుని ఉండొచ్చు, కానీ నేను కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా లాంగ్ రూట్ లో తీసుకున్నాను, కాబట్టి ఈ $3 యాక్చువల్ గా మీకు ఏదైతే ఎక్స్ట్రా పడిందో అది మీ వల్ల కాదు, అది నా వల్ల అని చెప్పి. దానివల్ల ఆ దేశంలో కల్చర్ మళ్ళా మాకు అర్థమైంది. అందువల్ల ఏ దేశంలో ప్రజలు నివసిస్తారో ఆ దేశం యొక్క కల్చర్ గాని, ఆ దేశం యొక్క ఆలోచన విధానాలు గాని, అక్కడున్న ప్రజల యొక్క ఎక్స్ప్రెషన్స్ గాని, వారు చూపించే కర్టసీస్ గాని వీటి మీద ఆధారపడి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ 75 years ఇండిపెండెన్స్ మనం ఏదైతే చేసుకుంటున్నామో అది కేవలం ఒక ఉత్సవం లాగా కాకుండా మన ప్రవర్తన మీద మనం ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో మనం ఆ దేశం పట్ల ఏ విధంగా మనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం, ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం అన్న దాని మీద మన దేశం యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఆ ప్రాంతంలోని ప్రజలకు కలుగుతుందో దాని గురించి జస్ట్ చూచాయిగా మీకు చెప్పడానికి 2 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రోజు వెంకట్ గారు మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అన్నారు 75 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నిండబోతోంది. ఆ సందర్భంగా ఒక 75 వారాలు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసి దానికి 5 పిల్లర్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మొదటిది భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి, ఆ తర్వాత అనేక ఆలోచనలు, ఐడియాస్, తర్వాత భారతదేశం యొక్క అచీవ్మెంట్స్, ఆ తర్వాత రాబోయే కాలంలో మనం ఏ విధమైన యాక్షన్స్ తీసుకోవాలి, ఏ విధమైన రిజాల్వ్, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ 5 పిల్లర్స్ మీద ఈ 75 అమృత మహోత్సవం అంటారు. ఈ అమృత మహోత్సవాన్ని నిర్ణయించే బాటలో మన ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఆ సందర్భంలో నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు నేను మీతో చెప్పబడే ఈవెంట్స్ అవి కూడా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మాట అనే మీదే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నట్టు నాకు తెలియజేయడం జరిగింది. మన తెలుగు అసోసియేషన్ జర్మనీ ఆ పేరుతో ఈ మన తెలుగు అసోసియేషన్ అన్నది మాట, దానికి మీరు క్లియర్ గా చెప్పారు. అందులో నాకు ప్రధానంగా నచ్చింది ఏంటంటే నాన్ కమ్యూనల్ ఆర్గనైజేషన్. అది చాలా ముఖ్యమైన విషయం. చాలా దేశాల్లో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అవన్నీ కులాల పేరు మీద, మతాల పేరు మీద విడిపోయి ఉన్నాయి. కానీ మీ సంఘటన చూస్తే అలాంటివి ఏవీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఏర్పాటు చేసిన సంఘటనగా అనిపించి చాలా సంతోషమైంది. ఆ తర్వాత ముఖ్యంగా భారతదేశం యొక్క కల్చర్ ని, సంస్కృతిని ఇతర దేశాల్లో, అంటే ముఖ్యంగా మీ దేశాల్లో జర్మనీలో వ్యాప్తి చెందించడం, ఆ తర్వాత తెలుగు భాష ఏదైతే ఉందో ఆ భాషను మన పిల్లలకు అందించడం, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని అక్కడి ప్రాంతాల వాళ్లకు తెలియజేయడం, ఇలాంటి లక్ష్యాలతో మీరు చేస్తున్న కృషి అమోఘం. తర్వాత వచ్చేసి జర్మనీలో జరిగే అనేక విషయాలకు కూడా మనం సపోర్ట్ ఇస్తూ దాన్ని ఏ విధంగా మనం మలుచుకోవాలని కూడా మీ మాట ఆర్గనైజేషన్ యొక్క ఇది కూడా కనిపించింది. తెలుగు కల్చరల్ ఈవెంట్స్ కూడా మీరు ప్రదర్శిస్తారని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఈ విధంగా మీరు మన భాష, మన ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి, తెలుగు భాష దీనికోసం చేస్తున్న కృషి అమోఘం. ఎందుకంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం ఈ 3 చాలా ప్రధానమైన అంశాలు. అందుకనే రామాయణం మీరు ఒకసారి చదివితే రామాయణంలో విజయం సాధించిన తరువాత లంక బ్రహ్మాండమైన నగరం, లంక విశ్వకర్మ నిర్మించిన నగరం. అందువల్ల ఆ కుబేరుడు విశ్వకర్మ నిర్మించిన ఆ నగరాన్ని చూసి లక్ష్మణుడు అంటాడు, మళ్ళా కొన్ని రోజులు ఇంకా మనం ఇక్కడే ఉండి వెళ్ళొచ్చు కదా అంటే, అప్పుడు రాముడు అన్నది జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరియేసి అంటాడు. అంటే జననీ, జన్మభూమి ఈ 2 కూడా స్వర్గం కంటే చాలా గొప్పవి, అందువల్ల మనం అయోధ్యకు వెళ్ళాలి అని ఆయన చెప్పడం జరుగుతుంది. అందువల్ల మాతృమూర్తి, మాతృదేశం వాటితో పాటు
మాతృభాష అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ మూడింటిని మీరు మీ సంఘటన ద్వారా ప్రచారం చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా భాషా సందర్భంగా మీరు చేస్తున్న కృషి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం అనుకున్న విషయం గురించి మాట్లాడుతాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి మాట్లాడుకోవాలి అని అన్నారు. స్వాతంత్ర సంగ్రామం తరువాత ప్రపంచంలో చాలా భాగం నిద్రపోతున్న సమయంలో ఈ సంవత్సరాల బానిసత్వం నుంచి భారతదేశం ఒక స్వతంత్ర జాతిగా మేల్కొంది అని 1947 ఆగస్టు 14, 15, 12 గంటలకు జవహర్లాల్ నెహ్రూ గారు అన్న మాటలు మనందరికీ శిరోధారి. అది మనం గుర్తుంచుకోవాలి. కారణం ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే భారత జాతి కొత్తగా వచ్చింది అన్న మాటను ఒప్పుకోరు చాలా మంది. ఇది ప్రాచీనమైన జాతి అని చెప్పినా కూడా మనకు భారత జాతి ఒక కొత్త జాతిగా, కొత్త వెలుగులోకి, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన సమయం మాత్రం 1947 ఆగస్టు 15 అనడంలో సందేహం లేదు. దానివల్ల స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను మనం గుర్తుంచుకోవాలి. అంతకు ముందు కూడా మనం ఉన్నాం, కానీ మనకు ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త స్వేచ్ఛ అన్నది ఆ రోజు నుంచి మనకు ప్రాప్తించడం జరిగింది. భిన్న భిన్న దేశాలుగా ఉన్న మన దేశం ఒక తాటి మీదకి వచ్చి సమైక్యత, సార్వభౌమత్వం అన్నది ప్రజల చేతిలోకి వచ్చిన ఒక అద్భుతమైన సంఘటన అన్నది మన స్వాతంత్ర దినోత్సవం. ఆ సమయం ఇది చాలా ముఖ్యమైనది. దీనికి ఆధునిక విద్య అన్నది కూడా కొంతవరకు తోడ్పడింది. మీరు చూసుకుంటే ఈ స్వాతంత్ర సంగ్రామంలో చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న స్వేచ్ఛను చూసి, ఆ స్వేచ్ఛ మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు మళ్ళా మన దేశంలోకి వచ్చి అక్కడ స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు ఇచ్చిన అనేక ఆలోచనల వల్ల స్వాతంత్రం మనం ఫైనల్ గా మనము సిద్ధించుకోగలిగాము. అది సో మోడర్న్ ఎడ్యుకేషన్ ఒకటి మనకు ఉపయోగపడింది. రెండవది, భారతదేశంలో ఉన్న త్యాగం అన్న ఒక గుణం ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రాముఖ్యమైన, ప్రధానమైన పాత్రను మనకు ఈ స్వాతంత్ర సంగ్రామంలో ఉపయోగపడింది. కాబట్టి మోడర్న్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి త్యాగం అనే గుణం, ఈ రెండు కూడా మనకు ఉపయోగపడ్డాయి. అందువల్ల విఘ్నత, విజ్ఞానం ఇవన్నీ కూడా ఉపయోగపడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాయి. అందువల్ల భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఏ ఏ విషయాలు ఉపయోగపడాయన్నది కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో మనం ఎందుకు పాల్గొన్నాం, స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం ఎందుకు రావాలి, వచ్చిన తర్వాత మనం ఏం చేశాం, ఇంకా ఏం చేయాలి అన్నవి చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది అని మనకు అనిపిస్తుంది. అదే ఈ అమృత మహోత్సవం యొక్క ఉద్దేశం అన్నమాట. మీరు ఏదైనా దేశం చూస్తే, ఏదైనా జాతి చూసినా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ చరిత్ర యొక్క ప్రాచీనత, ఈ చరిత్రలోని ప్రధాన అంశాలు మీరు చూస్తే వాటిలో కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తాయి. బేసిక్ గా వాళ్ళు ఏం సాధించారు, వారు ఎలా ఆలోచించారు, వాళ్ళ జీవన విధానం ఎలా సాగింది, వాళ్ళు ఈ భూమండలానికి, నభోమండలానికి, యావత్తు సృష్టికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి చరిత్ర అంటే అంతే. చరిత్ర అంటే ఒక దేశం యొక్క హిస్టరీ అంటే కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఆ దేశ చరిత్ర అవుతుంది. ఆ చరిత్రలో మనం కూడా సహభాగం అవుతున్నామా లేదా అన్నది ఒక విషయం. అందుకనే చాలా చోట్ల అంటారు, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మన కోసం చరిత్రలో ఒక వైట్ పేపర్ పెడతాడు. ఆ వైట్ పేపర్ ని మనం వైట్ పేపర్ గానే వదిలేస్తున్నామా, లేకుంటే దాని మీద మనం చరిత్ర రాస్తున్నామా అన్నది మన మీద ఆధారపడి. మనం సర్వసాధారణంగా జీవితం గడిపిస్తే ఆ కాగితం తెల్ల కాగితంగానే ఉండిపోతుంది. కానీ ఏ దేశంలో ఉంటున్నామో, ఏ దేశంలో పుట్టామో ఆ దేశాని కోసం మనం ఏదైనా చేస్తే ఆ పుట ఏదైతే ఉంటుందో, ఆ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో కొన్ని సువర్ణ అక్షరాల్లో మన గురించి రాయబడుతుంది. కాబట్టి అటువంటి సంకలనం చేసిన ఒక పుస్తకమే ఆ దేశం యొక్క చరిత్ర అన్నమాట. అందువల్ల ఆ దేశంలో ఉన్నవారు ఏం సాధించారు, ఎలా ఆలోచించారు, వాళ్ళ జీవన విధానం ఎలా సాగింది, వాళ్ళు ఈ భూమండలానికి లేక యావత్ సృష్టికి ఏ విధమైన కాంట్రిబ్యూషన్ చేశారు అన్నది ప్రధానంగా మనం ఈ రోజు ఆలోచించాల్సిన విషయం. అలా చూసినట్లయితే మనం భారతదేశం గురించి మాట్లాడదాం. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జాతిగా, అత్యంత ఉత్తమమైన నాగరిక ఉన్న జాతిగా మన దేశానికి ఒక చరిత్ర ఉంది. మనం విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించిన జాతిగా కూడా మనం అనుకుంటాం.
ఒక అద్భుతమైన భాషను సృష్టించిన జాతిగా కూడా మనకు పేరుంది. ఆ భాషే సంస్కృత భాష. అందువల్ల అత్యంత ప్రాచీనమైన జాతి, అత్యంత ఉత్తమమైన నాగరికత ఉన్న జాతి, విస్తృతమైన విజ్ఞానాన్ని సంపాదించిన జాతి, ఒక అద్భుతమైన భాషను సృష్టించుకున్న జాతిగా భారతదేశానికి చరిత్ర, ఈ విధమైన విషయాల వల్ల భారతదేశానికి చరిత్ర ఉంది. భారతదేశాన్ని జర్మనీకి చెందిన అనేక జర్మన్ పండితులు గుర్తించారు. ఎందుకంటే మీరంతా జర్మనీ దేశంలో ఉన్నారు కాబట్టి జర్మనీకి భారతదేశానికి ఉన్న సంబంధాలు కూడా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. భారతదేశానికి జర్మనీకి ఉన్న అనేక సంబంధాన్ని, భారతదేశాన్ని అనేక జర్మన్ పండితులు గుర్తించారు. అందులో ప్రముఖులు మ్యాక్స్ ముల్లర్. ఆయన భారతదేశం గురించి ఎన్నో విషయాలు రాశారు. ఇవాళ మన భారతీయులు ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నారు. అనేక దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా చూసినా మనకు భారతీయులు కనపడతారు. అక్కడికి వెళ్ళి ఆ జాతితో కలిసి, ఆ జాతిలో ఒకటిగా మన భారతీయ మూలాలను పోగొట్టుకోకుండా ఆ జాతులతో కలిసి తమదైన ప్రభావాన్ని వాళ్ళ మీద చూపించగలిగి వాళ్ళ గౌరవాన్ని, మన్నల్ని మన దేశస్తులు పొందుతున్నారు. ఇది మనం గమనించాలి. అందుకనే మీరు ఎక్కడో మ్యూనిక్ లో ఉన్నా కూడా ఇంకా కూడా మన భాష గురించి మాట్లాడుతున్నారు. అందుకనే నేను అన్నా, మనదైన ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం భారతీయ మూలాలను కూడా పోగొట్టుకోవట్లేదు. అది ఆ జాతికి ఉన్న ఒక గొప్పతనం. అది భారత జాతికి ఉన్న ఒక గొప్పతనం. అది మీరు చేస్తున్న పనుల్లో కూడా ఇవన్నీ కూడా ఇనుమడించున్నాయి. అవన్నీ కూడా ప్రస్ఫుటంగా మీరు ప్రచారం చేస్తున్నారు. అది గొప్ప విషయం. ఎక్కడో అమెరికాలోను, అందుకనే ఎక్కడో అమెరికాలో గాని జర్మనీలో గాని మన వాళ్ళు ఎవరైనా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారంటే మనం పెద్ద విజయోత్సాహం చేసుకుంటాం. కమలా హ్యారిస్ ఎక్కడో మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆవిడ ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మతో పాటు అమెరికాకు వెళ్ళిపోవడం, అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం జరిగింది. అయినా కూడా కమలా హ్యారిస్ అక్కడ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికవగానే తమిళనాడులో ఉన్న వాళ్ళ చిన్న గ్రామంలో బ్రహ్మాండమైన విజయోత్సవాలు చేసుకుంటుంటారు. అది మన దేశంలో ఉన్న ఒక ప్రధానమైన ఒక అటాచ్మెంట్. అంటే ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా విడిపోయినా కూడా ఆ భారతీయత అన్నది ఎక్కడైనా కనబడితే దాన్ని వెంటనే ఆదరించి ఒక అద్భుతమైన సంస్కారం భారతీయులకు ఉంది అని మనం గమనించాల్సిన విషయం. తర్వాత ప్రపంచంలో నలుమూలలా కూడా భారతీయులు కనిపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ నిద్రాణమైన విస్తృత విజ్ఞానాన్ని వాళ్ళు ఆ స్వేచ్ఛ వాయువులలో కలిపి పొందగలిగారు. ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని, మీ దేశంలో ఉన్న స్వేచ్ఛను, ఈ రెండిటినీ కూడా కలపడం వల్ల ఏమైందంటే ప్రపంచంలో నలుమూలలా భారతదేశీయులు కనపడుతున్నారు. అది మనం గమనించాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మీరంతా జర్మనీలో ఉన్నారు. జర్మనీలో మీరంతా ఆలోచించినట్లయితే భారత జర్మనీ సంబంధాలు అన్నవి అనేక సంవత్సరాలుగా, యుగాలుగా ముడిపడి ఉన్నాయి అనిపిస్తుంది. బిస్మార్క్, మీరంతా అక్కడ బిస్మార్క్ గురించి మాట్లాడుకుంటుంటారు. బిస్మార్క్ మనకు భారతదేశంలో కూడా కనిపిస్తారు. బిస్మార్క్ ఎప్పుడో దేశాలనన్నీ ఏకీకరణ చేయడానికి ఆయన ప్రయత్నించాడు. అలాంటి వాడు భారతదేశంలో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో కనిపిస్తారు. బిస్మార్క్ ఆలోచన ప్రభావం కూడా మన మీద కనిపించింది. అది నేను ఎందుకంటే భారతదేశము జర్మనీ కలిసిన సంబంధాల గురించి మాట్లాడుతాను. భారతదేశంలో ఉన్న సంస్కృత భాష ఏదైతే ఉందో జర్మనీ వాళ్ళు తమ భాషగా చేసుకున్నారు. అత్యంత గౌరవాన్ని ఇచ్చారు వాళ్ళు. దీనిలో ఉన్న అనేక రకాలైన వైజ్ఞానిక విషయాలు కూడా వాళ్ళు ముఖ్యంగా పొందారు. భారతదేశంలో దీన్ని మన భాష అంటుంటే జర్మనీలో దీన్ని విజ్ఞాన భాష అంటారు. అది భారతదేశానికి జర్మనీకి ఉన్న సంబంధం. మనం సంస్కృతాన్ని మన భాష, గొప్ప భాష అనుకుంటుంటే అదే భాషను జర్మనీ వాళ్ళు విజ్ఞాన భాష అంటారు అనమాట. అది భారతదేశానికి జర్మనీకి ఉన్న సంబంధం. రెండు గొప్ప పుస్తకాలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా తిరగండి. యాన బిందు, చక్రయాన, ఈ రెండు పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు. ఇవి వాచస్పతి అని ముని రాసిన పుస్తకాలు. కానీ ఈవేళ ఆ రెండు పుస్తకాలు భారతదేశం కన్నా జర్మనీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా పరిశీలించండి. యాన బిందు, చక్రయాన, ఈ రెండు పుస్తకాలు జర్మనీలో ఎక్కువ వాడతారు. వాచస్పతి ముని రాసిన పుస్తకాలు. హిట్లర్ కాలంలో గాని మీరు గమనిస్తే, అంతకు ముందు గాని ఇక్కడ ఉన్న వైజ్ఞానిక శాస్త్రంలోను నిపుణులైన వారిని, వేదాలు నేర్చుకున్న అనేక మంది వేద పండితులను జర్మనీకి వెళ్ళిపోయారని మనం అనేక ప్రాంతాల నుంచి తెలుస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న వేద పండితులను చాలా మందిని జర్మనీకి వాళ్ళు
ఆహ్వానించి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లారని చరిత్ర చెబుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మీరు తెనాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికీ మీరు వెళ్ళి అడిగితే చెప్తుంటారు, ఇక్కడ పండితులందరూ కూడా జర్మనీ వెళ్ళి జర్మనీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారంటారు. అందువల్ల మీరు మన దేశం నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి జర్మనీకి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా కొద్దిగా మీరు కనుక కొంత సర్వే చేయగలిగితే ఎంతో మంది మహానుభావులను మీరు అక్కడ కలవచ్చు. వాళ్ళ మూలాలు జర్మనీలో కూడా మనకు కనిపిస్తాయి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. వాళ్ళను బంధించి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా జర్మనీ వారి ఆధీనంలో ఉండలేదు. వాళ్లను విజ్ఞానవేత్తలను వాళ్ళు ఆకర్షించారు. వేదాల్లోనూ సంస్కృత భాషలోనూ ఉన్న విజ్ఞానాన్ని, విజ్ఞానం యొక్క లోతులను తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. యాక్చువల్ గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం నుంచి ఒక రాయబారి వెస్ట్ జర్మనీకి వెళ్ళాడు. వెస్ట్ జర్మనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అనేక విషయాలను చూపించి వాళ్ళ ఆఫీసుకి తీసుకువెళ్ళి అక్కడ ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటో చూపించి, ఈయన మీ భారతీయుడే, ఈయన్ని మీరు గుర్తుపడతారా అని అడిగారు. ఆయన నాకు తెలియదండి అన్నారండి. ఆ ఫోటో ఎవరిదంటే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి. ఆయన రాజమండ్రికి చెందినవాడు. ఆయనను అక్కడ గొప్ప వేద పండితుడు. జర్మన్ శాస్త్రవేత్తలు ఆయన్ని జర్మనీకి పిలిపించుకున్నారు. యజుర్వేదము మరియు అధర్వణ వేదాల్లోని డీకోడ్ చేయడానికి ఆయన పిలిపించుకున్నారు. ఎందుకంటే వాటిని వాళ్ళు వార్ మిసైల్స్ తయారు చేయడానికి ఉపయోగించారు అందులో ఉన్న విషయాలు. దీనివల్ల జర్మనీ దేశం భారతదేశం పట్ల ఏ విధమైన భావాలతో ఉంది అని, ఎంత గొప్ప గౌరవంతో జర్మనీ దేశం భారతదేశాన్ని చూస్తూ ఉండేది అని చెప్పి మనందరికీ తెలిస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి మనం కూడా ఏ విధంగా ఉండాలి అన్న అవగాహన మనలో వస్తుందని ఈ విషయాలు చెప్తున్నాను నేను. రెండవ వ్యక్తి నేను చెప్తాను జర్మనీ దేశం గురించి. జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్ అన్న వ్యక్తి. జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్ అన్న వ్యక్తి యాక్చువల్ గా జర్మనీ దేశస్థుడు. ఆ తర్వాత అతను అమెరికాకు వెళ్లి స్థిరపడ్డాడు. ఇది ఏదైతే మనం అణు పరీక్షలు అని ఏదైతే మనం అనుకుంటుంటామో, ఆ అణు పరీక్షలు ఏదైతే ఐన్స్టీన్ కనిపెట్టిన ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి దాని ఆధారంగా అణుబాంబు తయారు చేయడం జరిగింది. ఆ అణుబాంబు తయారు చేసే ప్రక్రియలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడు జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్. మ్యాన్హాటన్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. ట్రినిటీ అన్న ప్రదేశంలో ఇది జరిగింది 16 జూలై 1945 సంవత్సరం. ఎప్పుడైతే ఆ అణుస్ఫోటు కలిగిందో ఆ అణుస్ఫోటాన్ని చూసి జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న కాంతిని చూసి అతను ఆశ్చర్యచకితుడయ్యాడు అనమాట. ఆ సందర్భంలో ఆయన దేన్ని గుర్తు చేసుకున్నాడంటే భగవద్గీతను గుర్తు చేసుకున్నాడు. చూడండి, ఎక్కడ జర్మనీలో పుట్టిన జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్, ఎక్కడి మ్యాన్హాటన్ ఎక్స్పెరిమెంట్, ఎక్కడ భగవద్గీత. ఈ మూడిటికి ఏ విధమైన అనుసంధానం ఉంది అని మనం గమనించాల్సిన విషయం. దివిసూర్య సహస్రస్య అని ఆయన ఒక శ్లోకం గురించి గుర్తు తెచ్చుకున్నాడు. అంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో భగవానుని యొక్క రూపం చూస్తే అనేక సూర్యులు కలిసినప్పుడు ఎంత కాంతి వస్తుందో అటువంటి కాంతి నాకు ఈ మ్యాన్హాటన్ ఎక్స్పెరిమెంట్ లో, ఈ ట్రినిటీలో చేసిన ఎక్స్పెరిమెంట్ లో నాకు కనిపించింది అని చెప్పి జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్ అంటారు. అంటే దీనివల్ల జర్మనీ మూలాలు ఉన్న వాళ్ళు భారతదేశం పట్ల ఏ విధమైన వాళ్లకు అభిప్రాయాలు ఉన్నాయి, భారతదేశం పట్ల ఏ విధమైన అభిమానంతో వాళ్ళు ఉన్నారు, ఏ విధమైన మహత్తరమైన స్థాయిలో వాళ్ళు చూశారు అన్నది మనం ఈ రెండు ఉదాహరణల ద్వారా గమనించవచ్చు. కాబట్టి వీలైతే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటోగ్రాఫ్ ఎక్కడుందో ఒకసారి మీరు కూడా పరిశీలించండి. జూలియస్ రాబర్ట్ ఓపెన్హామర్ ఏ విధంగా భగవద్గీతను గుర్తు తెచ్చుకున్నాడో అది కూడా మీ పిల్లలకు ఒకసారి చెప్పండి. అందువల్ల మన భారతదేశం యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే సర్వసాధారణంగా ఇతర దేశస్తులు మన దేశాన్ని మెచ్చుకుంటే అప్పుడు మన దేశం పట్ల మనకు ఎక్కువ అభిమానం కలుగుతుంది అని మొన్న ఎక్కడో జగ్గి వాసుదేవ్ గారు మాట్లాడారు. ఆయన అన్నారు, ఈ మధ్యలో నేను ఎక్కువగా అమెరికాలో ఎక్కువ సమయం ఉంటున్నాను, ఎందుకంటే మన దేశం పట్ల అమెరికా వాళ్ళకి చెబితే ఎప్పుడైతే అమెరికా వాళ్ళు గుర్తించి మన దేశాన్ని గురించి గొప్పగా చెబుతారో అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకి మన దేశం యొక్క గొప్పతనం తెలుస్తుందేమో అని ఆయన అన్నారు. అందువల్ల ఈ రెండు ఉదాహరణలు ఆ దృష్టిలో మీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని గురించి కూడా మీరు ఒక్కసారి పరిశీలించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. తర్వాత ఇవాళ చూస్తే మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు ప్రస్తుతం.
చాలా చోట్ల చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో కూడా సంస్కృత భాషను ఏకీకృతం చేయడం, ప్రపంచంలో తమదైన ఒక భాష ఉండాలి అని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే సంస్కృత భాష యొక్క ప్రయోజనం ఏ విధంగా జర్మనీ దేశం తీసుకుని వాళ్ళు టెక్నాలజీలో ఏ విధంగా ముందుకు వెళ్లారో అటువంటి మనదైన భాషను మనం కూడా ప్రోత్సహించాలి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో విస్తృతంగా సంస్కృత భాష గురించి మాట్లాడడం జరిగింది. దానికి ప్రధాన కారణం జర్మనీలో ఈ భాషను ఉపయోగించి వాళ్ళు ముందుకు వెళ్ళడం అన్నది కూడా మనం గమనించాల్సిన విషయం. అదే విధంగా వైద్య రంగంలో కూడా హోమియోపతి మనం యాక్చువల్ గా డీప్ గా చదువుకుంటూ పోతే యాక్చువల్ గా హోమియోపతి భారతదేశంలో చాలా మందికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా చూస్తే హిపోక్రటస్ గాని హెనిఫాన్ గాని వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు, అది కూడా మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, జర్మనీకి భారతదేశానికి ఉన్న సంబంధాన్ని చూస్తే ఇంకొక అంశం వచ్చేసి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. ఈవేళ భారతదేశం ఫార్మాసిటికల్ రంగంలో వ్యాక్సిన్ ద్వారా మన పాపులారిటీ పెరుగుతూ ఉంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మొత్తం కూడా జర్మనీలో, అది మనం గమనించాలి. ఈ విధమైన ఒక అనుబంధం భారత జర్మనీల మధ్య ఉంది అని మనం గమనించాలి. రేషియల్ గా చూసినా మీరు జర్మన్స్ ఆరియన్స్ గా వాళ్ళు చెప్పుకుంటుంటారు. యాక్చువల్ గా ఆర్యన్ ద్రవిడియన్ థియరీ ఎంతవరకు ఉందో అది పక్కన పెడితే జర్మన్ వాళ్ళు మేము ఆరియన్స్ అని చెప్పుకుంటుంటారు. దానివల్ల భారతదేశము జర్మనీ ఇది మరింత దగ్గర చేస్తుంది అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీరు గనుక ఈ 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే సభల్లో ఈ విషయాలు గనుక మనం మాట్లాడగలిగితే అప్పుడు అక్కడున్న ప్రజలు కూడా భారత జర్మనీ దేశాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని అందులో భారతదేశం పట్ల వాళ్ళ అనుభూతులను వాళ్ళు మాట్లాడుతూ భారతీయుల పట్ల ఇప్పటికి ఉన్న వాళ్ళ ఏ విధమైన భావాలు ఉన్నాయో అవి ఇంకా పై స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల ఈ మీటింగ్ ద్వారా ఈ విషయాలన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీరు చెప్పిన తర్వాత నేను సేకరించిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. అందువల్ల ఈ విషయంలో నేను చెప్పినట్టు తర్వాత ఈ సంబంధాల విషయంలో ఇంకా మనం బలోపేతం చేయాలి. అందుకని మీకు అక్కడున్న ఎంబసీ నుంచి లెటర్ రాశారు ఆయన. మీరు చేస్తున్న కార్యక్రమాలను మిమ్మల్ని ఆహ్వానించారు ఆయన అక్కడి నుంచి, యాదవ్ గారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలను ఇంకా బలోపేతం చేయాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఈ రోజు ప్రవాస భారతీయులైన మీరు చేస్తున్న కృషిని మెచ్చుకోవాలి. మీ సంఘటన చేస్తున్న విషయం, అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది ఈ మధ్య. కల్చరల్ ఎక్స్చేంజ్ బ్రింగ్స్ మోర్ బాండింగ్ దాన్ పొలిటికల్ బాండింగ్ అంటారు. ఇప్పుడు మన ప్రధాని గారు అక్కడ మీ జర్మన్ ఛాన్సలర్ కలుసుకోవడం అది ఒక విషయం, దట్ ఈస్ అ పొలిటికల్ బాండింగ్. కానీ ఎప్పుడైతే కల్చరల్ ఎక్స్చేంజ్ మొదలవుతుందో ఆ బాండింగ్ ఈజ్ మోర్ దాన్ ది పొలిటికల్ బాండింగ్ అని మనకు తెలియగలిగాలి. అందువల్ల ఆ విధమైన ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ అబౌట్ యువర్ నేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ ది ఐడియాస్ అబౌట్ యువర్ నేషన్ టు ఇన్ జర్మనీ అండ్ అదర్ సిటీస్ లైక్ మ్యూనిక్ అండ్. అందుకనే ఈ స్వాతంత్రం యొక్క 75 years వార్షిక వేడుకలను ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా ప్రధాన కారణం ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం. దీని ద్వారా మన సంబంధాలు ఇంకా బలోపేతం చేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారి అభిప్రాయం అన్నమాట. దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకుంటున్నారు, ఎంతో సిన్సియర్ గా దాన్ని వెంటనే అమలు చేస్తున్నందుకు మీ అందరినీ కూడా మెచ్చుకోవాలి. అందువల్ల ఎప్పుడైనా మనం వెళ్లే దేశం గురించి వారి సంస్కృతి గురించి మనం క్షుణ్ణంగా అభ్యాసం చేస్తే మన గౌరవం పెరుగుతుంది, మన దేశ గౌరవం కూడా పెరుగుతుంది. ఇది మనము నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల మన పిల్లలకు కూడా మన దేశం యొక్క సంస్కారాన్ని సంస్కృతిని కూడా ఈ సంఘటన ద్వారా ఈ రోజు వాళ్లకు నూరు పోస్తున్నందుకు, వాళ్లలో జాగృతం చేస్తున్నందుకు మరి ఒకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. భారతదేశంలో కూడా చూస్తే ఈ మధ్య కాలంలో చాలా ప్రగతి సాధించాం. ఇది స్వాతంత్రం ద్వారా వచ్చిన స్వేచ్ఛ ద్వారా మనం ఇది సాధ్యమైందని మనం మరిచిపోకూడదు. స్వాతంత్రం ముందు కూడా కొంత అభివృద్ధి జరిగింది, దెర్ ఇస్ నో డౌట్. కానీ 1000 సంవత్సరాల ఏదైతే బానిసత్వంలో మనం ఉన్నామో ఆ తర్వాత లభించిన స్వేచ్ఛ ద్వారా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాము అని చూస్తే స్వేచ్ఛ అన్నది ప్రధానంగా మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. మనము ఫుడ్ గ్రెయిన్స్ లోను, మిల్క్ ప్రొడక్షన్ లోను, సెల్ఫ్ సస్టెనెన్స్ ని చాలా విషయాల్లో మనం సాధించాం. వీటితో పాటు అనేక దేశాల ప్రగతికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ను కూడా మనం అందించాం. మీరంతా ఈ రోజు అక్కడ ఉన్నారంటే భారతదేశంలో చదువుకొని
ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అయ్యి ఇతర దేశాలకు కూడా మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు అక్కడికి వెళ్ళారు. అందువల్ల ఒక స్వేచ్ఛ భారతదేశం నుంచి ఈ రోజు వల్ల, ఈ స్వేచ్ఛ వల్ల ఈ భారతదేశం నుంచి అనేక మంది డాక్టర్స్, ఇంజనీర్స్, టెక్నోక్రాట్స్, ఆర్టిస్ట్స్, మ్యూజిషియన్స్, వీటన్నిటితో పాటు అనేక దేశాలకు భారతదేశం ఇంకొకటి కూడా తీసుకెళ్ళింది. అది మనం ప్రధానంగా గమనించాలి. అదే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. భారతదేశం యొక్క యుఎస్పి స్పిరిచువాలిటీ, అది మనం మర్చిపోకూడదు. అందువల్ల ఈ స్పిరిచువాలిటీ ఆధారంగా భారతదేశం పనిచేస్తుంది అనమాట. అందువల్ల వీటన్నిటితో పాటు మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ స్పిరిచువాలిటీ ఆల్సో టు అదర్ కంట్రీస్. ఆనాడు ప్రపంచం అంతా దుఃఖంలో ఉన్నప్పుడు బుద్ధుడు జన్మించాడు, ఆ తర్వాత మహావీరుడు, ఆ తర్వాత గొప్ప జ్ఞాని అయిన శంకరాచార్యుడు. వీరందరి ద్వారా భారతదేశం అందించిన ఫిలాసఫీని అండ్ ఫిలాసాఫికల్ కాంట్రిబ్యూషన్ ని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. అందువల్ల మీరందరూ కూడా భారతదేశానికి యుఎస్పి అయిన స్పిరిచువాలిటీ, దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. భారతదేశం యొక్క స్పిరిచువాలిటీ యుఎస్పిని మనం కూడా అన్ని దేశాల్లో తీసుకువెళ్ళగలగాలి అన్నది ఆలోచించాలి. తర్వాత హెల్త్ ఇండెక్స్ లో కూడా మీరు చూస్తే స్పిరిచువల్ ఇండెక్స్ ఆర్ స్పిరిచువల్ కోషంట్ కూడా చాలా ముఖ్యమని నిర్ణయించినప్పుడు ఆ స్పిరిచువల్ ఇండెక్స్, స్పిరిచువల్ కోషంట్ అన్నవి వాటిలో మనం ఎంతో ముందున్నాం. అది ఒక మనకు గొప్ప వరం లాగా ఉందన్నమాట. కాబట్టి ఈ స్పిరిచువాలిటీ అన్న దాన్ని మన ఇళ్లలోను, మన అందరిలోనూ కూడా పెంపొందింపజేయడం చాలా అవసరం. ముఖ్యంగా యువతరంలో భారతదేశానికి ఆయువు పట్టైన స్పిరిచువాలిటీ గురించి మనం వాళ్ళకు బోధించడం కూడా చాలా అవసరం. అందువల్ల ఇది స్వతంత్ర భారతదేశం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవంలో మనం జెండా వందనం చేస్తాం, తర్వాత ఉపన్యాసాలు మొదలైనవి వింటాం. కానీ ఈ స్వాతంత్రానికి 75 సంవత్సరాలు నిండబోతున్నాయి అంటే మనం వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నది కూడా మనం గుర్తించాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, స్వతంత్రం ఎలా పొందాం, స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించింది ఏంటి అన్న దాని గురించి కూడా కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం చాలా. అందుకనే ఈ 75 వారాల కార్యక్రమాలు అన్నమాట. భారతదేశ జనాభా పెరుగుతోంది, అది నెగటివ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ మానవుడు జన్మించి ఎదగడానికి అవకాశం ఉంటుందో అలాంటి చోటే జనాభా పెరుగుతుంది, అలాంటి చోటే ప్రజలు పెరుగుతారు అన్నది మనం గమనించాలి. అంటే భారతదేశంలో జనాభా పెరుగుతోంది అంటే మన దేశంలో పెరగడానికి కావాల్సిన అనేక మంచి విషయాలు ఉన్నాయని కూడా మనం గమనించాలి. ఆహారం ఎంత జనాభాకైనా అందించగలిగే సత్తా మన రైతులకు. మీరు అది ఆలోచిస్తారు. ఎక్కడ 3 కోట్లు, 35 కోట్లు, ఇప్పుడు 135 కోట్లు, ఈ రెండు చూస్తే మరి భారతదేశం ఇంతమందికి ఎలా అన్నం పెడుతుందంటే అదొక పెద్ద ఆశ్చర్యం. కానీ ఎంత జనాభాకైనా అన్నం పెట్టగలం, ధాన్యాన్ని పండించగలమని మనకు భరోసా ఇస్తున్న రైతులు, మరి వాళ్ళని ఏ విధంగా మనం బలోపేతం చేయాలనేది ఆలోచించాలి. మన దేశంలో ఉన్నారు కనుక ఏది కావాలంటే అది పండించే స్థాయిలో మనం ఎదిగాం. ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో కూడా మనం వెళ్ళాం. ఇవన్నీ కూడా మన అచీవ్మెంట్స్, ఇది మర్చిపోకూడదు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎప్పుడైనా ఒక పరిధిలో ఉన్నప్పుడు మన హద్దులు మారుతూ ఉంటాయి. మనం 10వ తరగతి చదువుతున్నాడు, 10వ తరగతి పరీక్ష పాస్ అవ్వాలన్నదే అనుకుంటాం. కానీ అది పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ కూడా మనం వెళుతున్నాం. అదే విధంగా మన దేశ పరిధులను, ఆలోచన పరిధులను కూడా మనం పెంచుకుంటూ వెళ్ళడం చాలా అవసరం. ఎప్పుడు కూడా మన ఆలోచన పరిధులకు గట్టులు వేయకూడదు, గోడ కట్టకూడదు. ఈ ఆలోచనలు అన్నవి బ్రహ్మాండంగా పెరిగి అవి అవధులు లేకుండా వెళ్ళి అది విశ్వమానవుల కోసం అది ఉపయోగపడే విధంగా మనం మనల్ని మలుచుకోవాలి, మన ఆలోచన విధానాలను మార్చుకోవాలి అన్నది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, భారతదేశ సంస్కృతి గురించి ఆలోచిస్తే సంతోషం అన్నది చాలా ముఖ్యం. భారతదేశ సంస్కృతిలో ఆనందం, సంతోషం. ఆహారం ఎలాగోనో భారతదేశంలో ఆనందం, సంతోషం కూడా అంతే ముఖ్యమైనది. అన్నం తినేటప్పుడు ఏమంటాం, మనసుకి ఇంపైన భోజనం కావాలి అంటే. భారతదేశం క్యాలెండర్ మీరు ఒక్కసారి తిరిగేయండి, అక్కడ ఉన్న క్యాలెండర్ తిరిగేయండి, ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. భారతదేశంలో ఉన్నన్ని పండుగలు ఏ దేశంలోనూ ఉండవు. ప్రతి నెలలో కనీసం 15 పండుగలు క్యాలెండర్ లో మీకు కనిపిస్తాయి. ఈ నెలలో 15 పండుగలు అన్ని మనం జరుపుకుపోయినా ఎవరో ఒకరు జరుపుకుంటుంటారు. అంటే మనది ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ సెలబ్రేషన్స్. అంటే మనం సెలబ్రేట్ చేసుకున్నా, పక్కవాడు సెలబ్రేట్ చేసుకున్నా దాని ప్రభావం మన మీద ఉంటుంది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ సెలబ్రేషన్స్. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో
మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ జరిగే సెలబ్రేషన్ లో కూడా మీరు సహభాగం అవుతారు అనమాట. ఇట్ ఇస్ అవర్ కల్చర్. It is our culture to have happiness, and also India has a unique culture of celebrations. కాబట్టి ఆ విధంగా కూడా మనం నేర్చుకోవాలి. మనల్ని చూసి కేవలం 2-3 పండుగలు మాత్రమే జరుపుకునే అనేక దేశాలు చాలా పండుగలు జరుపుకుంటున్నారు ఈ మధ్య. మీరు చూడండి, పండుగల సంఖ్య పెరిగిపోతుంది. మన భారతదేశంలో భగినీ హస్త భోజనం అని ఉంటుంది, అంటే దట్ ఈస్ సిస్టర్స్ డే. పితృకార్యాలు అనేకం చేస్తాం మనం. ఫాదర్స్ డే, స్నేహ దినోత్సవం, ఫ్రెండ్స్ డే, ఫ్రెండ్షిప్ డే అని చేసుకుంటారు కదా. మన గుజరాత్ లో కూడా ఇతర భాగాల్లో కూడా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. ఎప్పుడో తెలుసా? ఏ రోజైతే శ్రీకృష్ణుడు సుధాముడితో కుచేలుడితో కలిశాడో అది ఫ్రెండ్షిప్ డే. అది ఎప్పటి నుంచో ఉంది మనకి. అందువల్ల ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ సెలబ్రేషన్స్. కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా మనం ప్రపంచ దేశాల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకో విధంగా మనం ప్రోత్సహించుకోవడం వల్ల ప్రపంచం అంతా కూడా సంతోషంతో నిండిపోవాలన్నది భారతీయుల యొక్క ఆలోచన. అందువల్ల బీ హ్యాపీ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ మేక్ ది పీపుల్ హూ ఆర్ దేర్ అలాంగ్ విత్ యూ హ్యాపీ, బికాస్ దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ఇండియా. భారతదేశ సంస్కృతి అది అని మనం మర్చిపోకూడదు అనమాట. ఉన్న దానిలో సంతృప్తి పడు అన్నది భారతదేశ విధానం. అంటే కాంప్రమైజ్ అవ్వమని కాదు, సాటిస్ఫైయింగ్ లెవెల్స్ ని పెంచుకోమని. ఆ విధంగా కూడా దట్ ఈస్ ఆల్సో అవర్ కల్చర్. ఇవన్నీ కూడా భారతదేశం ప్రపంచానికి అందించింది అనమాట. ఇవాళ ఎంతో ప్రాచీనమైన యోగాని కూడా ప్రపంచానికి అందజేస్తున్నాం. 185 దేశాల్లో జూన్ 21వ తారీఖున యోగా డే జరుపుకుంటున్నారు భారతదేశం యొక్క ప్రోత్సాహం వల్ల. కోవిడ్ అన్నది మనం అందరినీ కూడా పట్టి పీడిస్తాం. మీ దేశంలో ఎలా ఉందో మాకు తెలియదు, కానీ అంత భయపెడుతున్నారు ఇక్కడ కూడా సెకండ్ వేవ్. కానీ మీరు యాక్చువల్ గా ఒకసారి యోగాను చూస్తే ఇమ్యూనిటీ ఎవరిలో ఎక్కువగా ఉందో వారికి కోవిడ్ రాదు అని దేశాల్లో చర్చ మొదలైంది. అందువల్ల ఇమ్యూనిటీ ఎక్కువగా భారతదేశంలో ఉందని కూడా వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే భారతీయులు పాటిస్తున్న ఆహార విధానాలు, వాళ్ళ పాటిస్తున్న ఈ స్వచ్ఛంగా ఉంచుకోవడం, కాళ్ళు కనుక్కోవడం, నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, దేశాలు గుర్తిస్తున్నాయి. అందువల్ల భారతదేశం యొక్క కీర్తి మళ్ళా ఈ కోవిడ్ రాకూడదు కానీ వచ్చింది. దీనివల్ల భారతదేశంలో ఉన్న ఆచార వ్యవహారాలు కూడా ప్రపంచ దేశాలన్నీ తెలుస్తుంది. ఇమ్యూనిటీని పెంచే శక్తి యోగాకి ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని అనేక దేశాలు యోగాలు మొదలుపెట్టాయి. మీరందరూ కూడా కల్చరల్ అంబాసిడర్స్ మనకి. మీరందరూ కూడా సోషల్ అంబాసిడర్స్ మన భారతదేశానికి. మీరందరూ కూడా లింగ్విస్టిక్ అంబాసిడర్స్ మీరంతా. సో మీరు సాంస్కృతిక రాయబారులు, మీరు సామాజిక రాయబారులు, మీరు భాషా పరంగా కూడా మీరు రాయబారులు భారతదేశానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని. ఒక ఇండియన్ ఎంబసీ వల్ల భారతదేశం గురించి ఆ దేశానికి తెలియదు. మీ దేశంలో ఇండియన్ ఎంబసీ ఉన్నందువల్ల భారతదేశం గురించి ఆ దేశం వాళ్ళు తెలుసుకోరు. అక్కడ ఉండే ప్రజల వల్ల తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్న భారతీయుల వల్ల మీ మ్యూనిక్ లో కానీ జర్మనీలో కానీ భారతదేశం గురించి తెలుస్తుంది. కాబట్టి మీ ఎంబసీలో కూర్చునే వారే అంబాసిడర్లు కాదు, మీరంతా కూడా అంబాసిడర్. మీరు కల్చరల్ అంబాసిడర్స్, మీరు సోషల్ అంబాసిడర్స్, మీరు లింగ్విస్టిక్ అంబాసిడర్స్. ఇవి కనుక మనలో గనుక మనం అనుకుంటే దెన్ ది వే వి బిహేవ్ అండ్ ది వే వి కమ్యూనికేట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో దాన్ని జస్ట్ గుర్తు చేస్తున్నాను. అందువల్ల మన విలువలు, మన కుటుంబ విలువలు, ఎదుటి వాడి పట్ల మనం చూపించే సంస్కారం, మన నీతి శాస్త్రాలు, తెలుగు వారికి ముఖ్యంగా సుమతి శతకం గాని, భాస్కర శతకం గాని, వేమన శతకం గాని, ఇవన్నీ కూడా ఈ సాహిత్యాన్ని కూడా మనం జర్మనీలోకి, మ్యూనిక్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. మన పిల్లలకు కూడా ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు భాష అభివృద్ధికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తే ఖచ్చితంగా ఈ శ్లోకాలు, ఈ సుమతి శతకాల్లో గాని, వేమన శతకం, భాస్కర శతకాల్లో ఉన్న శ్లోకాలు గాని మీరు పిల్లలకి అందజేస్తుంటారని నేను అనుకుంటాను. ముఖ్యంగా ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పీస్, శాంతి. భారతదేశం ప్రపంచానికి శాంతి అందించగల దేశం. ఎందుకంటే భారతదేశంలో గనుక శాంతి పోతే ప్రపంచంలో శాంతి ఉండదు. అది మీరు గమనించండి. ఎందుకంటే భారతదేశం శాంతి కోరుకునే దేశం. భారతదేశం కేవలం శాంతి అంటే పీస్ అంటే మనం బార్డర్ లో ఉన్న పీస్ కాదు. భారతదేశం అన్ని రంగాల్లోనూ శాంతి కోరుకుంటుంది. అందుకనే మీరు ఒకసారి మంత్రం చూస్తే దైవ శాంతి, అంతరిక్ష శాంతి, పృథ్వీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, వాచస్పతేయ శాంతి, విశ్వదేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతి ఏవ శాంతి అంటుంది భారతదేశం. అందువల్ల భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని గురించి మాట్లాడుతుంది. దీనికి ప్రపంచానికి అందించింది భారతదేశం. కాబట్టి ఇది కూడా మనం తెలుసుకొని
అన్ని దేశాలలో శాంతి ఏ విధంగా ఉండాలన్న దానికి కూడా భారతదేశం యొక్క అంబాసిడర్. కాబట్టి యు ఆర్ ది అంబాసిడర్స్. కాబట్టి ఎస్టాబ్లిషింగ్ పీస్ అక్రాస్ ది గ్లోబ్ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ లో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. తర్వాత అదే విధంగా ఇప్పుడు భారతదేశ స్థాయి పెరిగింది కాబట్టి మనం మన గురించి విస్తృతంగా వెళ్ళాలి మన దేశాన్ని. సాధారణంగా ఏదైనా దేశం చిన్న దేశంగా ఉంటే దాని గురించి పెద్ద పట్టించుకోరు, కానీ ఇప్పుడు భారతదేశం యొక్క స్థాయి పెరిగింది. అందువల్ల దిస్ ఈస్ అ రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్పాండ్ ది నాలెడ్జ్, ఎక్స్పాండ్ ది కల్చర్ ఆఫ్ ఇండియా. ఇది మనం ప్రధానంగా గుర్తు. ఈ అమృత మహోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా దేశ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా కష్టం అవుతుంది తీసుకెళ్ళడం. అందుకని మీరు ఒక్కసారి సరే సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ ప్రకటించినప్పుడు ఆయన ఎంతో కలత చెందాడు. ఆయన కలత చెంది మన దేశ జెండా నీడలో నోబెల్ ప్రైజ్ నేను తీసుకోలేకపోతున్నాను అని బాధపడ్డాడు. చూడండి, ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది, ఆ స్థాయి కూడా మనకు. ఇవాళ సైన్స్ లో గానీ, టెక్నాలజీలో గానీ, ఆటల్లో గానీ భారతదేశం అనేక విజయాలు సాధించాం. ఇది స్వాతంత్రం తీసుకొచ్చిన విజయం. మొన్న శాటిలైట్ లాంచింగ్ తో పాటు మనం భగవద్గీతను కూడా లాంచ్ చేసాం. అంటే మనం భగవద్గీత అన్నది ప్రపంచ మానవాళికి కావాల్సినది అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే అపోహలు ఉన్నాయో అనేక మందిలో, ఈ అపోహలన్నింటినీ కూడా తీసేసే అవకాశం మనకి అమృత మహోత్సవం ద్వారా దొరికింది. కాబట్టి దాన్ని కూడా మనం అనేక దేశాధ్యక్షులు భారతదేశ సేవల గురించి గొప్పగా కితాబిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ టైం అమెరికన్ అధ్యక్షుడు గాని, జర్మన్ ఛాన్సలర్ గాని, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గాని, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గాని భారతదేశ సేవలను కొనియాడారు. బ్రెజిల్ అయితే భారతదేశాన్ని హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ కావాలని బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశ ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని ఒకసారి చూడండి. ఆ ఉత్తరంలో ఆయన ఏమన్నాడంటే, లక్ష్మణుడు మూర్ఛపోయాడు, మాకు సంజీవిని పంపించండి అని చెప్పి బ్రెజిల్ అధ్యక్షుడు మన ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. అంటే మన ప్రధానికి లెటర్ రాస్తున్నప్పుడు భారతదేశ కల్చర్ అంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ లెటర్ లో లక్ష్మణుడు గురించి, అతను మూర్ఛపోయిన విషయం గురించి, హనుమంతుడిది ఇచ్చిన సంజీవిని గురించి పెట్టి, మీకు ఆ విధమైన సంస్కృతి ఉంది కాబట్టి మాకు కూడా హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ని పంపించండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తారు. చూడండి, అంటే భారతదేశ స్థాయి ఏ విధంగా ఉంది, ఇతర దేశాలు భారతదేశం పట్ల ఈ విధమైన ఆసక్తితో చూస్తున్నారన్నది మనకు తెలియాల్సిన విషయం. కాబట్టి ఈ విషయం తెలిస్తే ఈ అమృత మహోత్సవం సందర్భంగా మనం భారతదేశం గురించి ఇంకా విస్తృతంగా మనం జర్మనీలోను, మ్యూనిక్ లోను మనం ప్రచారం చేయవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈవెన్ ఆఫ్రికా దేశాలు కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది, బ్రెజిల్ చూస్తుంది. వ్యాక్సిన్ కోసం కావచ్చు, లేకుంటే పీస్ కోసం కావచ్చు, లేకుంటే గాంధీయన్ థాట్ ప్రాసెస్ గురించి కావచ్చు, ఇంకా అనేక దేశాలు మనం గురించి చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 50-60 దేశాలు మనం ఏ విధంగా స్వాతంత్రం సంపాదించుకున్నామో ఆ విధంగా స్వాతంత్రం సంపాదించుకున్నాయి. కాబట్టి ఆ దేశాలన్నిటికీ కూడా భారతదేశం పట్ల ఒక మమకారం, భారతదేశం పట్ల ఒక గురుస్థానం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అటువంటి భావాలు ఉన్నప్పుడు ఆ భావాలను మనం అందిపుచ్చుకొని ఇంకా భారతదేశం గురించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవకాశం మనకుంది. ఆ అవకాశాన్ని మనమంతా సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఈవేళ స్వాతంత్రం కోసం మనం చేసిన త్యాగం, స్వాతంత్రం తర్వాత మనం సాధించిన విజయాలు, చేసిన సేవలను సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణం ఇది. ఒక వ్యక్తి జీవితంలో తీసుకుంటే 75 సంవత్సరాలు అన్నది చాలా ప్రాధాన్యమైనది. పరిణితి చెందిన వయసు అంటారు. అందుకని 75 సంవత్సరాల తర్వాత ఇక పాలిటిక్స్ లో వద్దు అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది. అంటే పరిణితి చెందావు కాబట్టి ఇంకా నువ్వు చేయాల్సిన పనులు వేరేగా ఉన్నాయి. కానీ అదే ఒక దేశం విషయానికి వస్తే 75 సంవత్సరాలు అంటే అది పరిణితి చెందిన వయసు కాదు, అది యుక్త వయసులో వచ్చినట్టు అని నేను అంటాను. అంటే వీ హ్యావ్ కమ్ టు ది టీనేజ్. టీనేజ్ లో వచ్చిన తర్వాత టీనేజ్ లో ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని గనక మనం గుర్తించి మనల్ని గనక విస్తృతం చేసుకోగలిగామంటే మన దేశం కూడా ఆ విధంగా డెవలప్ అవుతుంది అనమాట. సో నౌ వీ హ్యావ్ గ్రోన్ టు ది టీనేజ్ అన్నది గమనించాలి. పరదేశాల నుంచి శస్త్రాలతో, అస్త్రాలతో మనల్ని బానిసలుగా చేసిన వాళ్లను స్వతంత్ర సంగ్రామం ద్వారా మనం దేశం నుంచి పారదోలాలి. చాలా మంది వచ్చారు మన దేశం మీద. డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు. వీరందరూ కూడా వాళ్ళు శస్త్రాలతో, అస్త్రాలతో మనల్ని బానిసలుగా చేస్తే మనం సత్యాగ్రహంతోనూ, అహింసతోనూ వాళ్ళని దేశం నుంచి బయటికి వెళ్ళగలిగాం.
కానీ మన దేశంలోనూ ఉంటూ అనేక కారణాల వల్ల అంతరంగిక శాంతికి భంగం కలిగిస్తున్న వారి నుంచి దేశాన్ని కాపాడుకోవడం కూడా అవసరమని మనం గుర్తించాలి. విదేశీయుల శక్తుల్ని మనం పరదరోలేం, కానీ భారతదేశంలో ఉన్న శక్తులు ఏవైతే దేశంలో విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నామో వాటన్నిటినీ కూడా మనం వాళ్ళను తరిమి కొట్టడం, వారి ద్వారా వచ్చే దీన్ని మనం కాపాడి దేశానికి మళ్ళా శాంతి వచ్చే విధానంలో కూడా మనం అంతా కలిసి పని చేయాలి. ఈ ఒక్క 5 సంవత్సరాలు గనక మనం కృషి చేస్తే, రాజకీయంగా సామాజికంగా గనక మనం చైతన్యం తీసుకురాగలిగితే మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం. ఇప్పుడు ఎవరినైనా అడగండి, రాజకీయాల్లోకి వస్తామంటే ఎందుకండి మీకు అది అంటే, నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత కూడా సార్ మీకెందుకు సార్ రాజకీయాలు, మంచి వాళ్ళకు రాజకీయాలు కావండి అవి అలా మాటలు అంటారు. కానీ మనం బికాజ్ వీఆర్ ఇన్ ది యూత్, మన భారతదేశం యుక్త వయసులో మనం ప్రవేశించాం కాబట్టి 5 సంవత్సరాల్లో గనక ప్రజల ఆలోచన విధానాలను మార్చే దాంట్లో మనం గనక వెళ్ళగలిగితే మనం కూడా మంచి వ్యక్తులను రాజకీయాల్లో తీసుకురావడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. వాళ్ళను ఎన్నుకునే ఆలోచనలు కూడా ప్రజల్లోకి మనం తీసుకురావాలి. అలా వచ్చినప్పుడు శాంతి స్థాపన జరుగుతుంది, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ తగ్గుతుంది అని చెప్పి ప్రజలకు మనం చెప్పాలి. అందువల్ల మీరు అక్కడ ఉన్నా కూడా ఈ ఆలోచనలు, ఈ ప్రభావాన్ని మీరు మీ ప్రజల మీద, మీ యొక్క బంధువుల మీద, మీరు ఉన్న ప్రాంతాల మీద కూడా చూపించగలిగితే ఈ 5 సంవత్సరాల్లో ఒక విస్తృతమైన మార్పును మనం తీసుకురాగలం. ఎందుకంటే వాట్ ఈస్ సపోజ్ టు బి డన్ అన్నది మనం ఆలోచిస్తున్నాం. వాట్ ఈస్ సపోజ్ టు బి డన్ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అది కూడా ఒక టార్గెట్ 5 పిల్లర్స్ లో యాక్షన్స్ అండ్ రిజాల్వ్ ఉంది కాబట్టి మనం ఒక రిజాల్వ్ చేసుకుందాం. నెక్స్ట్ 5 years ప్రజల ఆలోచన విధానాలు మార్చి మంచి వాళ్ళంతా కూడా పాలిటిక్స్ లో వచ్చే విధంగా మనం చేయగలిగితే ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్రైట్ అన్నది మనం ఆలోచించాలి. విదేశాల్లో ఉన్న ఎంతో మంది భారతీయుల్లో, ముఖ్యంగా తెలుగు వారితో మాట్లాడే అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఒక ప్రతిభావంతమైన దేశం, ముక్కలైన దేశాన్ని గోడలు బద్దలు కొట్టి కలుపుకున్న జాతితో సమ్మిళితమైన మీతో ఈరోజు మాట్లాడుతుంటే ఒక రకమైన ఆవేశానికి గురి అవుతున్నాను. ఎందుకంటే జర్మనీ చరిత్ర చదివాను. ఒక అత్యంత ప్రతిభావంతమైన దేశం, ముక్కలైన దేశం, కానీ అక్కడి వాళ్ళు డిసైడ్ చేసి గోడలు బద్దలు కొట్టి కలుపుకున్న జాతి. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు అక్కడ జీవిస్తున్నారంటే మీతో ఈ రోజు మాట్లాడడం ఒక గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ప్రజలందరము మనం అంతా కలిసి ఈ శత్రుమూకలను కట్టిన గోడలను పగలగొట్టారు మీరంతా అక్కడ. కాబట్టి ఇది ఒక గొప్ప అనుభవం. కాబట్టి ఈ సందర్భంగా మీరు జర్మనీ చరిత్రను కూడా చదివి దాన్ని భారతదేశంలో ఎలా ముడిపడుతుందో అన్న దాని గురించి కూడా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే సో విల్ బి వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. అక్కడి వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. దానితో పాటు భారతదేశంలో కూడా అటువంటి గోడలను కొంతమంది సృష్టిస్తున్నారు. గోడలు, కులం గోడలు, మతం గోడలు అన్న గోడలు చాలా మంది కడుతున్నారు. ఈ గోడలను కూడా పడగొట్టాలి. ఎందుకంటే మీరు అక్కడ గోడలు పడగొట్టిన వాళ్ళతో మీరు జీవిస్తున్నారు కాబట్టి మన దేశంలో ఇటువంటి గోడలు కట్టే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ ప్రయత్నాలు కూడా మనం ముందుకు సాగనివ్వకుండా వాళ్ళు కట్టిన గోడలను కూడా మనం సమూలంగా వాటిని బద్దలు కొట్టాలి. ఇది కూడా మనకున్న ఒక రిజాల్వ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ యాక్షన్ ప్లాన్. అది కూడా మనం చేసుకోవాలి. అందువల్ల భారతదేశంలో అటువంటి గోడలు కొన్ని వస్తున్నాయని నేను చెప్పాను. ఈ గోడలను పగలగొట్టే రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రాంతీయ వైషమ్యాలు, కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు ద్వారా కట్టబడుతున్న గోడలు ఇవన్నీ, వీటిని మనం పగలగొట్టుకోగలగాలి. జర్మనీ దేశస్తులు అనేక మంది భారతదేశానికి స్వాతంత్రం కావాలని కోరుకున్నారు. ఇది కూడా మీరు ఉల్లేఖించారు. మీరు ఎప్పుడైతే ఈ 75 years ఇది చేస్తారో అప్పుడు జర్మనీ దేశస్తులు ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలని అనేక మంది భారతీయులతో ఏ విధంగా సహకరించారో చెప్పండి. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి. ఏ విధంగా జర్మనీ సుభాష్ చంద్రబోస్ని ఏ విధంగా ప్రోత్సహించింది. 2వ ప్రపంచ యుద్ధంలో అంతా డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత జర్మనీ అతి తక్కువ కాలంలో ఎలా నిలబడిందో కూడా దాని నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. దీనికి కారణం జర్మనీ యొక్క చరిత్ర, జర్మనీ యొక్క ప్రైడ్. ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు. కాబట్టి భారతదేశానికి కూడా అటువంటి చరిత్ర, అటువంటి ప్రైడ్ ఉంది. అందువల్ల భారతదేశంలో కూడా అటువంటి డిస్ట్రక్షన్ జరిగింది, మనందరికీ తెలుసు. డిస్ట్రక్షన్ నుంచి అతి త్వరగా కోలుకున్న జర్మనీతో చేయి కలిపి ముందుకు వెళుతోంది భారతదేశం. అందువల్ల మన 2 కల్చర్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ వెరీ క్లోజ్. కాబట్టి ఈ సాన్నిధ్యాన్ని మనం ఇంకా కొనసాగించాలి, ఇంకా బలోపేతం చేయాలి అని మనం అంతా కూడా నిర్ణయించుకోవాలి. ఈ కాలంలో
ఆ కాలంలో యాక్చువల్ గా విదేశాలకు చదువు కోసం వెళ్ళాం భారతీయులు నేను చెప్పాను మొదట. అక్కడ స్వేచ్ఛను చూసి ఇక్కడ మన స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఎన్నో మార్పులు తీసుకొచ్చారనమాట. ఈ విధంగా విదేశాల్లో ఉన్న మీరు భారతదేశ అభివృద్ధి కోసం ఆలోచించాలని కూడా నేను చెప్పాను. చైనా మనకన్నా ముందెళ్తుందన్నారు అందరూ, కానీ మన దగ్గర ఉన్నది స్వేచ్ఛ. చైనాలో స్వేచ్ఛ ఉందో లేదో తెలియదు, జాక్మా ఎక్కడున్నాడో తెలియదు. చైనా ముందుకెడుతోంది, జాక్మా ఎక్కడున్నాడో తెలియదు. కానీ మన భారతదేశంలో అలాంటిది లేదు. మనకు స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా వదులుకోకూడదని స్వేచ్ఛ అని భారతదేశాన్ని నమ్ముతుంది అనమాట. అందువల్ల స్వేచ్ఛ మన దగ్గర ఉంటే స్వేచ్ఛాయుత ఆలోచనలు మన దగ్గర ఉంటాయి. దాని ద్వారా ఏమి సాధించాలో అన్నదానికి మనకు జర్మనీ ఒక ఆదర్శం అన్నమాట. కాబట్టి మీరందరినీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఒకసారి జర్మనీ హిస్టరీ కూడా మనం చదువు, అందులో మనకు అన్వయించుకుంది. వాటిలో భారతదేశాన్ని జర్మనీని ఏ విధంగా మనం ఏకతాటి మీదకి తీసుకొచ్చాము అన్నది చూసి భవిష్యత్తులో ఏం చేయాలో అన్నది కూడా మనం ఆలోచించాం. ఈ ఆదర్శాన్ని ముందుంచుకుందాం. తర్వాత టెక్నికల్ గా మరియు అనేక రంగాల్లో భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనం అంతా ఈ సందర్భంగా ఆలోచించాలన్నమాట. మనకు ముఖ్యంగా ఉన్న ఆస్తి ఏంటంటే యువతరం. 75% భారతదేశంలో యువతరం ఉంది. అందువల్ల ఈ యువతరాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. కాబట్టి విదేశాల్లో ఉన్న మీరు మీ గ్రామాల గురించి ఆలోచించండి. మీ గ్రామంలో ఉన్న రైతుల గురించి ఆలోచించండి, బావుల గురించి ఆలోచించండి, చెరువుల గురించి ఆలోచించండి. ఏ విధంగా బంకిం చంద్ర చటర్జీ సుజలాం సుఫలాం మలజేస శీతలాం సత్యశ్యామలం మాతరం అని మాతృదేశాన్ని ఏ విధంగా ఆలోచించారో మీ ప్రాంతాలను కూడా ఆ విధంగా ఆలోచించారు. ఆ విధంగా సుజలాం సుఫలాం సస్యశ్యామలం ఎలా చేయాలో అన్నది కూడా ఈ 75 సంవత్సరాల అమృత మహోత్సవంలో మనం కూడా ఒక రిజాల్వ్గా చేశాం. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందువల్ల స్వచ్ఛ భారత్ గాని ఇటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన గ్రామాల్లో ఏ విధంగా ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వంతో పాటు మనం కూడా ఏ విధంగా చేయాలి అని అనుకుంటే, ఏ విధంగా మనం గ్రీన్ రెవల్యూషన్ సాధించాము, ఏ విధంగా వైట్ రెవల్యూషన్ సాధించాము, ఇంకా సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విధమైన దిశగా మనందరకు వెళదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందువల్ల మనం అందరం కలిసి భారతదేశ స్వాతంత్రపు వెలుగును ప్రపంచం అంతటా ఇంకా పెంచడానికి మనమంతా కృషి చేద్దాం. ముందు అనుకున్నట్టు ప్రపంచ శాంతిని పెంచడానికి కూడా ప్రయత్నిద్దాం. ఎందుకంటే భారతదేశం ఏం కోరుకుంటుందంటే, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అంటుంది భారతదేశం. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కూడా రోగాలుగా రాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖంలో ఉండకూడదు అని కోరుకుంటున్నది భారతదేశం. అందువల్ల ఈ భారతదేశం యొక్క ఈ ఆధ్యాత్మికతను, భారతదేశం యొక్క ఆలోచనలు ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా మనం ప్రపంచంలో అంతా తీసుకువెళదాం. మన కుటుంబాలలో కూడా మళ్ళా ఒకసారి దీని గురించి ఆలోచించుకుందాం. అందరం కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనమంతా కృషి చేస్తాం అని మీ ముందు మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, అదే విధంగా వెంకట్ గారికి, తర్వాత చేసి మన తెలుగు మాట సంస్థకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇప్పుడు శ్రీధర్ గారు మాట అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు సార్. శ్రీధర్ గారు ప్లీజ్ అండి. శ్రీనివాస్ ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? యా ప్లీజ్ అన్న. సార్ జేడి గారు, మీరు ఒక ఇందిరాగాంధీ టైంలో ఒక నేమ్ చెప్పారు, ఒక డిప్లొమాట్ వచ్చినప్పుడు. దండిపట్ల విశ్వనాథ శాస్త్రి. ఓకే అండి, తన లాంగ్ రిలేటివ్ జర్మనీలో ఉంటాడండి. మన అనిల్ కుందేటి అని ఇక్కడ మ్యూనిక్ లోనే ఉంటారు. వాళ్ళ అంటే పెద్దనాన్న అవుతారు తనకి. సో ఇట్స్ వెరీ నైస్ టు హియర్ దిస్ నేమ్. థ్యాంక్ యూ అండి. చాలా మంది ఉన్నారు సార్ మన జర్మనీలో, అందుకనే మీకు చెప్పాను. మీరు కనుక అందరూ కలిసి చూడగలిగితే ఇంకా చాలా మంది అసలు మన దీని నుంచి ఉన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళంతా చెబుతుంటారు, మా వాళ్ళంతా జర్మనీకి వెళ్ళిపోయారు సార్. కాబట్టి వాళ్ళని కూడా వెతకండి, మన ఎన్నో మూలాలు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారు ప్లీజ్ అండి. లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత టైం మా కోసం కేటాయించి
మాకు ఎన్నో విషయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన ఇండియా జర్మనీ రిలేషన్ పరంగా కానీ, లేదా మన ఇండియా గురించి బయట కంట్రీలు తెలిసేలా చేసిన వాళ్ళ గురించి కానీ, ఆల్రెడీ మీరు విన్నారు. ఒక కనెక్షన్ గురించి కొంత ఎక్స్‌ప్లోరేషన్ జరగటం, ఒక రిలేషన్ ఫైండ్ ఔట్ చేయటం, ముఖ్యంగా ఆ సభ్యుడు కూడా మన మాటా సంస్థలో ఒక యాక్టివ్ మెంబర్ కావటం, ఇదంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. అలాగే తప్పకుండా మీరు చెప్పిన ఈ మంచి మాటలు తీసుకుని అందరూ కూడా ఈ విషయాల్ని పదే పదే ఆలోచిస్తూ ఇంకా బెటర్‌గా ఏం చేయాలి? మన 2 కంట్రీస్‌ని ఒక తాటి మీద తీసుకురావాలంటే ఏం చేయాలి అనేది తప్పనిసరిగా అందరూ ఆలోచిస్తారని, అది ఒక్క 75 ఇయర్స్ సెలబ్రేషన్ అనే కాకుండా నెక్స్ట్ వచ్చే 75 ఇయర్స్ వరకు కూడా ఆ కృషి అలాగే కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు అసలు 1 అవర్ టైం ఎలా అయిపోయిందో తెలీదు. మీ వీడియోస్ అవి చూస్తా ఉంటాం యూట్యూబ్‌లో. అవి అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటే అలాగే టైం కూడా తెలియకుండానే వింటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ 1 అవర్ కూడా అంత ఫాస్ట్‌గా ఎలా అయిపోయిందో. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత టైం మా గురించి కేటాయించినందుకు, ఎన్నో మంచి విషయాలు మాకు చెప్పినందుకు, మీరు చెప్పినట్టుగా అవన్నీ మేము వీలైనంత వరకు పాటిస్తూ, అలాగే మా వంతుగా మేము కూడా ఈ విషయాలను ప్రచారం చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీకు మాటిస్తున్నాం. అలాగే మీరు కూడా మీ ఫౌండేషన్ దాని పరంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, దేశానికి మీ ద్వారా ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ, మాటా తరపు నుంచి థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. 75వ సందర్భంగా అంటే రాబోయే కాలంలో 2023 వరకు ప్రపంచ దేశాల్లో ఏ దేశాలు గొప్పగా పనిచేసాయంటే ఆ సందర్భంగా మ్యూనిక్ దేశానికి 1వ నెంబర్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఆ దిశగా కృషి చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. Thank you. Thank you. Thank you. Thank you, sir. A lot inspired from you a lot when we are studying. We started studying. Thanks a lot, sir. Thank you very much. Thank you. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Thank you very much. It's a wonderful motivational speech, very inspiring. We are from Berlin, Venugopal Rao, Professor Venugopal Rao, SK University, Anantapur. I am from India. I've just come for a visit, and it's a great chance to interact with you guys. What you are doing is a great service, right? It's a wonderful meeting. We have realized our responsibility towards our nation. Thank you very much. థ్యాంక్ యూ సార్. థాంక్స్ వేణుగోపాల్ గారు. నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. థాంక్ యూ. Receive.